అండి. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏవైతే కొన్ని వ్యాఖ్యలు మాట్లాడారో తెలంగాణ గురించి, తెలంగాణ జాగీర్ గురించి కూడా మాట్లాడారు. అమ్మ హ్మ్. జాగీరా, అయ్య జాగీరా అని చెప్పి. హ్మ్. దీని మీద చాలా విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితులు వస్తున్నాయి. మీ స్పందన ఏంటి దీని మీద? ఇది ఎలాగంటేనండి, తెలంగాణ నువ్వు రావద్దంటానికే నీ అయ్య జాగీరా లేకపోతే నీ అబ్బ జాగీరా అని సహజంగా మనం అంటాం. నేను కూడా అదే అంటున్నాను. ఎలాగంటేనమ్మా అది 4,00,00,000 మంది ఇవాళ కేటీఆర్ గారు దానికి ఒక కౌంటర్ స్పీచ్ కింద పెట్టారు ఒక మీటింగ్. ఒక ఇది ప్రెస్ కాన్ఫరెన్స్. అందులో ఏంటంటే ఆయన అవును ఇది 4,00,00,000 మంది తెలంగాణ జాగీరే అన్నారు. యాక్చువల్‌గా అది కరెక్టే, నేను ఒప్పుకుంటాను. 4,00,00,000 మంది తెలంగాణ ప్రజలు జాగీరే కాదంటలేదు. కానీ వాళ్ళెవరో కూడా పవన్ కళ్యాణ్ రావద్దని అంటలే. 4,00,00,000 మంది కూడా పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని గాను, లేకపోతే బీహార్ వాళ్ళనో, గుజరాత్ వాళ్ళనో, లేకపోతే ఢిల్లీ వాళ్ళనో, నేపాల్ వాళ్ళనో రావద్దని ఎప్పుడు అనలే. వాళ్ళందరూ ఎంతోగా ఇప్పుడు పాత బస్తీలు చూసినా, ఏ వ్యాపారాలు చూసినా వాళ్ళ ఇప్పుడు గుజరాత్ వాళ్ళు ఉన్నారు, రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, నేపాల్ వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా చక్కగా తెలంగాణ ప్రజల మధ్యలో ఉండి పనిచేసుకుంటున్నారు. అది వాళ్ళు గ్రహించాలి. వాళ్ళెవ్వరూ కూడా నీ అయ్య జాగీరా, నీ అబ్బ జాగీరా అని వాళ్ళెవ్వరూ అనలే. కేవలం ఈ పబ్బం గడుకుని ఆ పొలిటికల్ డిఫరెన్సెస్ క్రియేట్ చేసి ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఏదో నాయకుల కింద ఫీల్ అయిపోయి విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకుంటాం తప్ప అంతకంటే ఏమి కాదు. నాయకులే రకరకాలుగా క్రియేట్ చేస్తున్నారు. నాయకుల్లో మళ్ళీ అందరూ కాదు, కొంతమంది సన్నాసులు మాత్రమే నీ అయ్య జాగిరా, నీ అబ్బ జాగిరా అలాగ రావద్దనే వాళ్ళకి కౌంటర్లు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే కారణం వాళ్ళు మాట్లాడే మాటలు అలాగ ఉంటున్నాయి. పవన్ కళ్యాణ్కి ఇక్కడెవడో, ఇక్కడికి రావడానికి ఆడేవాడు అన్న విధానంగా మాట్లాడితేనమ్మా అటువంటి ఎదవలను ఎవడైనా సరే నీ అబ్బ జాగిరా, నీ అయ్య జాగిరా అని అంటంలో తప్పులేదు నా ఉద్దేశంలో. కానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కూడా నువ్వు రావడానికి వీల్లేదని వాళ్ళెవరని లేదు. ఇది ఖచ్చితంగా అయితే 4,00,00,000 మంది తెలంగాణ ప్రజల జాగీరే. వాళ్ళు ఎప్పుడూ కూడా సాధారణంగా స్వాగతిస్తున్నారు. అందుకంటే గొప్పగా కూడా దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఎవరైనా సరే వస్తున్నారు. ఆ విధంగా ఏంటంటే దానికి ఈరోజు కౌంటర్గా అంటే కొంచెం తగ్గి మాట్లాడారనే అనిపించాలి కేటీఆర్. ఎందుకంటే ఇది ఇలా లెక్కేస్తానమ్మా, రాను రాను రోజు రోజుకి ఎలాగవుతుందంటే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగానే వీళ్ళు సాగిస్తున్నారు. మరి ఈ రోజు మా తెలంగాణ మాదని ఒక నలుగురు ముగ్గురు మంత్రులు మాట్లాడతారు. మరి ఆ రోజున రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ కూడా వ్యతిరేకించిన వ్యక్తులే కదా. ఎవరు తెలంగాణ కోసం పోరాటం కోసం అని చెప్పేసి రాజశేఖర రెడ్డి వైపు ఉండే వ్యక్తులు ఈ రోజు మా తెలంగాణ అంటారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది ఎలాగంటేనండి, కేసీఆర్ తెలంగాణ తెచ్చాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కి వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు ఒక పార్టీలో. అవునండి. ఇప్పుడు మా తెలంగాణ అంటారు. ఒకప్పుడు వ్యతిరేకించి కేసీఆర్ కూడా కేసీఆర్ పోరాడినాడు కదా. అవునండి. కేసీఆర్ కి వ్యతిరేకించిన మనుషులు ఇప్పుడు మా రాజశేఖర రెడ్డి ఉండి ఇప్పుడు మా తెలంగాణ అంటారు కదా. అదే పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తారు కదా. ఆ మంత్రుల పైన మీరు ఏమంటారు అభిప్రాయం? అది ఎలాగంటేనండి, యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయింది కాబట్టి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే అందరూ కలిసే ఉంటారు. అంతే అంతే. ఇప్పుడు ఆ లెక్క వస్తే మరి అదే కేసీఆర్ 1983లో ఒక ఆంధ్రవాడి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యాడు? 2001 అంటే దరిదాపుగా 18 సంవత్సరాలు లేదా 19 సంవత్సరాలు అదే తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్రవాడు పెట్టిన తెలుగుదేశం పార్టీలోనే ఆయన మంత్రిగా ఎలా చేశాడు, ఎమ్మెల్యేగా ఎలా చేశాడు, ఎంపీగా ఎలాగయ్యాడు? అవునా కదా? దానికి ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే కొంచెం అమ్మ సైలెంట్. అది వాళ్ళు అంటే ఒక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిపోయింది కాబట్టి వాళ్ళు మా పవన్ కళ్యాణ్ ఎవరు ఎక్కడ రావడానికి, లేకపోతే ఆడేవాడు ఎక్కడ రావడానికి, చంద్రబాబు నాయుడుకి పని లేదా అనేలా అనవసరంగా వాగుతున్నారు. కానీ యాక్చువల్గా తెలంగాణ ప్రజలు అలాగ అనుకోవట్లేదండి. చాలా గొప్పగా అంటే అన్నదమ్ములుగానే ఇప్పుడు మనం చూస్తే ప్రతి చోట కూడా ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలంగాణ వాళ్ళు అంతమంది ఉన్నారు. హైదరాబాద్లో అయితే పర్టికులర్గా వరంగల్లో అయితే కొంతమంది అలాగా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒకటే. కేసీఆర్ గారు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు. అంటే భారత రాష్ట్ర సమితి ఎక్కడైనా పార్టీ పెట్టచ్చు. ఆ కేసీఆర్ గారు మరి గుంటూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ చేయనడు పవన్ కళ్యాణ్ గారు స్వాగతించారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పార్టీ పెడితే మండిపడడం ఎందుకని నా అభిప్రాయం. అంటే పార్టీ ఆల్రెడీ ఉందండి, కానీ వాళ్ళు విమర్శించేది ఏంటంటే వాళ్ళని తెలంగాణ అభిప్రాయం ఇది ఏంటంటే కదే నేను దానికి సమాధానం చెప్పాను. గుంటూరులో పెట్టేటప్పుడు కార్యాలయము కేసీఆర్ కి
కేవలంగా పవన్ కళ్యాణ్ గారు స్వాగతించారు. ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు, ఎక్కడైనా ప్రజాసేవ చేయొచ్చు అని. అంత స్వాగతించిన వ్యక్తికి ఈ రోజు తెలంగాణలో పార్టీ పెట్టినా, మీటింగ్ పెట్టినా వ్యతిరేకత ఎందుకు? భయమా? భయం కింద లెక్కేయాలండి. ఎందుకంటే వాళ్ళు అన్ని పార్టీలు ఉన్నాయి కదా. జనసేన అనేది అంతకుముందు వాళ్ళు చెప్పినప్పుడు అంటే 2019లో పోటీ చేసినా కానీ పూర్తి స్థాయిలో పోటీ చేయలే. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వెళ్ళలేదు. ఏదో నామక కొన్ని సీట్లు మాత్రమే పోటీ చేశారు. కానీ నిజంగా ఆయనే ప్రచారం చేసి జనసేన పార్టీ కూడా తెలంగాణలో ఉండాలి, మా అభ్యర్థులు కూడా మేము పూర్తి స్థాయిలో నిలబెడుతున్నాం అని అంటే కనుక కనీసం ఒక 20 సీట్లన్నా తెచ్చుకునేవారు. దాని అర్థం ఏంటంటే తెలంగాణలో జనసేన పార్టీ అంటే ఒక ఆంధ్ర వాళ్ళు పెట్టిన పార్టీ కనుక అన్ని సీట్లు వచ్చిందంటే తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్ర వాళ్ళని స్వాగతించినట్టే లెక్క. రాష్ట్రాల పైకి వచ్చిన ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసి ఎన్ని స్థానాల్లో గెలిచిన బలం ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఈ కబ్జాలు, ఈ మోటివేషన్స్, తర్వాత వీళ్ళు చేసిన అవినీతులు బయటికి తీస్తారు. భయంతో ఆయన కాపాడడానికి చూస్తారు అంటారా? అంతే కదండి. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రతి విషయాన్ని కూలంకుషంగా చర్చించుకుని అన్నీ తెలుసుకున్నాకే రాజకీయాల్లోకి వస్తాడు. ఎందుకంటే ఒకడు మనల్ని విమర్శించాడంటే నేను వాడిని విమర్శించడానికి వాళ్ళలో ఉన్న లోచుకులేంటి, లోపాలేంటి అనేది పూర్తిగా తెలుసుకుని ఒకవేళ ఇతన్నేమన్నా పర్సనల్గా అటాక్ చేసేలాగుంటే ఓరి ఎదవా నీ గురించి కూడా నాకు తెలుసు, నువ్వెన్ని దోపిడీలు చేసావో, ఎన్ని ఆక్రమణలు చేసావో, ఎన్ని ఆక్రమించి నువ్వు ఈ 1000 కోట్లు ఎలా సంపాదించి నువ్వు లేక్ షోరో లేకపోతే ఎలా కట్టావో అన్నీ మాకు తెలుసు, నువ్వు మూసుకుని ఉండు అన్న విధంగానే ఈయన అన్ని రకాలుగా తెగించి, ముఖ్యంగా తెగించి రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రకారం అయితే 10 సార్లు 10 సార్లు 2 సార్లు 3 సార్లు సీఎంగా చేసిన మనకే కాలిన వ్యక్తి మరి దేశ ప్రధాని పవన్ కళ్యాణ్ గారికి కలిసారంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ ఎంత ఉందో అని ఆ పవన్ కళ్యాణ్ పవర్ ని భయపడే వీళ్ళు పవన్ కళ్యాణ్ ఆపడానికి చూస్తారంటారా? అది కొంతవరకు ఉండొచ్చండి. కానీ ఏంటంటే దానికి సంబంధించి అభిప్రాయాన్ని పూర్తిగా తెలియజేయండి. నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. ఇది ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే వాళ్ళు భయపడటం లేకపోతే దానివల్ల ఏమన్నా వాళ్ళు అవినీతిని ఏమన్నా బయటికి తీస్తారన్న ఉద్దేశం అని కాదు. మోడీ గారు ఒక పర్సనల్గా ఒక కుటుంబ సభ్యుడు అన్న ఫీల్ అయ్యి అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా మీకు చెప్పాలంటేనండి మనకి బండి సంజయ్ లేకపోతే బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తర్వాత 10 ఏళ్ల తర్వాత కానీ 15 ఏళ్ల తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ అంటేనే మోడీ గారికి ఇష్టం. దానికి అది మనకు తెలుసు. దాని ఏ కోణంలో అంటే ఒక సిద్ధాంతాలు ఒక నిబద్ధత గల రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు అంటే మోడీ గారికి ఇష్టం. కాదండి, ఇక్కడ కాసేపు ఉండండి నేను చెప్తాను. ఇంతకు అసలు మాట చెప్పలేకపోయాను. ఇది ఎలాగంటే ఇప్పుడు ఈరోజు కేటీఆర్ గారు పెట్టిన ప్రెస్ మీట్ ఎలాగుందంటే ఇది అప్పుడు డిపాజిట్లు కూడా రాలేదు మీకు పోటీ చేసినప్పుడు. అంటే మీకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఆహ్వానించలేదు కదా, స్వాగతించలేదు కదా, అంటే మిమ్మల్ని మీరు ఇక్కడ మీకు అవసరం లేదని తెలంగాణ ప్రజలే చెప్పారు కాబట్టి మీకు డిపాజిట్లు కూడా లేకుండా చేశారని కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని అర్థం ఏంటంటే రాజకీయ నాయకులు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తే పూర్తి స్థాయిలో పోటీ చేస్తే మన కేటీఆర్ గారు అడిగిన సమాధానానికి కరెక్ట్ ఆన్సర్ ఉన్ను. కానీ ఏంటంటే ఆయన పూర్తి స్థాయిలో మామూలుగా ఒక అభ్యర్థులు నిలబెట్టి వదిలేశారు అంతే. అది పూర్తిగా ఎన్ని అసెంబ్లీ సీట్లు అయితే ఉన్నాయో అన్ని అసెంబ్లీ సీట్లు కూడా జనసేన పోటీ చేస్తుంటే కనీసం 30-40 సీట్లన్నీ వచ్చారు. అప్పుడు కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించారు కాబట్టి ఇంకో మాట చెప్తున్నానండి, ఇది పక్కన పెడతాం కాసేపు. మరి తెలంగాణ టీఆర్ఎస్ అని తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్న మీరు, తెలంగాణను తీసుకొచ్చిన మీరు మిమ్మల్ని ఓడించేశారు అంటే తెలంగాణ ప్రజలు కూడా మిమ్మల్ని తరిమి కొట్టినట్టేనా? అంతే కదా. తెలంగాణ ప్రజలు అంటే మిమ్మల్ని నమ్మట్లేదు. అంటే రాష్ట్రాన్ని తీసుకొచ్చిన రాష్ట్రాన్ని సాధించిన మిమ్మల్నే తెలంగాణ ప్రజలు నమ్మట్లేదంటే మీరు ఎటువంటి పరిస్థితులు ఉన్నారో అంతకంటే చెప్పక్కర్లే. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు అంటే మీ అమ్మ జాగిరా మీ అయ్య జాగిరా నేను ఉంటా అని చెప్పి కేటీఆర్ గారికి ఒక కౌంటర్ ఇచ్చిన పరిస్థితులు. కేటీఆర్ గారు కూడా తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది జాగిరిది మీది కాదు అని చెప్పి ఆయన కూడా కౌంటర్ ఇచ్చిండు. ఈ సంభాషణ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే పెద్ద వాళ్ళు మినిస్టర్లు ఎమ్మెల్యేలు చాలామంది పార్టీలు ఉన్నాయి కదా, వేరే వేరే పార్టీలు బీజేపీ ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు కదా. అలా కొంతమంది మాకు రావద్దని కొంతమందికి ఉంది, కొంతమంది గమ్మున ఉన్నారు. ఎందుకంటే ఎక్కడైనా పోయి నిలబడచ్చు అని రూల్స్ ఉందంట. ఈ నుంచి వేరే ఇప్పుడు మనోళ్ళు పోయి ఆంధ్రాలో కూడా నిలబడచ్చని రూల్స్ ఉందట. ఆ రూల్స్ ప్రకారమే వచ్చి నేను నిలబడ్డా. ఆయన మళ్ళీ ఇక్కడ ఇంతకు ముందే పెట్టిండు కదా, ఇంతకుముందే ఇక్కడ పెట్టిండు కాబట్టి అందుకే నేను వచ్చి
పార్టీ పెడతా అంటాడు. అంటే ఆ మాట అనకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే మనం కూడా ఆ మాట అనకూడదు. ఎందుకంటే నీ అయ్య జాగీరా అది ఇది కాకుండా నువ్వు ఈడికి వస్తున్నావు, రేపు నువ్వు వస్తున్నావు నిలబడతావు కళ. ఆ మాట అనకూడదు. ఎందుకంటే నేను ఇదే మాట చెప్తా ఎవరికైనా, పవన్ కళ్యాణ్ అన్నాడని తిట్టాను, కవితమ్మ కూడా ఈ మాటే పళ్ళు రాలగొడతా అది ఇది అన్నది, ఆమెను కూడా అన్నా. ఎందుకంటే మనం కూడా విమర్శించుకోవాలి. నీ మీద కూడా ఎన్నో ఉన్నాయి, నువ్వు వచ్చి రాజకీయంలో నిలవలేదా? ఎవరైతే ఏంది, పవన్ కళ్యాణ్కి చాలా మందికి ఇష్టం ఉంది, నిలబడతారు. ఎవరైనా ఈ దేశంలో నిలబడవచ్చు. ఇష్టం ఉన్నవారు ఓటేస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు వేరే టీఆర్ఎస్ని గెలిపించుకుంటారా, కాంగ్రెస్ని గెలిపించుకుంటారా, పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటారా? ప్రజల చేతుల్లో ఉంది, అది ఎవరి చేతుల్లో లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మాట అనుకుంటే బాగుండేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము పెద్దవాళ్ళం కదా, అంటే ఏం కాదు అని అనకూడదు కదా. ఎందుకంటే ఒకళ్ళు తిట్టుకోవటం అలాంటివి చెయ్యకుండానే రాజకీయం చేసుకుంటే బాగుంటుంది. ఆంధ్రాలో ఏంటంటే టాపిక్ ఒకళ్ళొక్కళ్ళని తిట్టుకుంటారని మేమే ఎన్నోసార్లు అన్నాం. అట్లనే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు మన కేటీఆర్ ఎవరైనా బూతులు తిట్టుకోకుండా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు వీడికి వచ్చి నిలబడుతున్నావు, కాదు అనొద్దు కదా. మరి నువ్వు కూడా ఇక్కడ బిడ్డాడేవే కదా, మరి తెలంగాణ నీ బాబుగారు అనకూడదు కదా. అనటం అది కరెక్ట్ కదా. ఆయన నేను కూడా అన్నా, ఎందుకంటే ఇది ఆయన దాకా చేరాలి. ఒకళ్ళొక్కళ్ళని తిట్టుకోవద్దు, నిలబడితే నిలబడు. ఎవరికైనా ఎక్కడికైనా పోయి నిలబడే హక్కు ఉంది, పార్టీ పెట్టే హక్కు ఉంది. ఇంతకుముందే ఆ పార్టీ పెట్టుకుండ్రు, దీన్ని ఎవరెవరు కొట్లాడుకోవద్దు. ఇలా రఘు గారు ఉన్నాడు కదా, ఆయన మీద ఏదో ల్యాండ్ కబ్జా చేసిరని మాట్లాడతారు. మరి ఇన్ని సంవత్సరాలు బట్టి ఎటుపోయింది, ఎందుకు తీయలే? అప్పుడే తీస్తే బాగుండేది. ఆయన ఈ దేశం వస్తాననగానే ఆయన మీద ఇలాంటి దొంగ ముద్దర్లేసి, ఆయన దొంగ మంచోడు కాదు, కబ్జాలోడు. ఒక్క మాట చెప్పాలంటే కబ్జా చేసేంత నీతి తక్కువడు కాదు మెయిన్. ఎందుకంటే కబ్జా చేస్తే 100 ఎకరాలు చేయాలి, ఒక 7 ఎకరాలు కబ్జా చేస్తారు. ఎవరైనా 7 ఎకరాలు కొని ఆయనకు దమ్ము లేదా? 2 అంతే కదా. ఆలోచించాలి ప్రజలే. కానీ తెలంగాణలో 100 ఎకరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు నిజంగా దమ్ముంటే ఆ 100 ఎకరాలు ఇడిపించి పేదలకు పంచి ఇవ్వను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అది ఒక్కటే కదా, ఇంకెక్కడ ఉందా 100 ఎకరాలు? ఇది 7 ఎకరాలు కొనే దమ్ము లేదా? ఒకసారి మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. రఘు గారు కానీ ఎవరే కానీ ఆయన దొంగని అలాంటి ముద్ర లేదు. నిజాలు తెలుసుకున్నాక మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు కవితమ్మ వచ్చి పళ్ళు రాలగొడతా. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కామకు తేడా ఉంది. ఈయన అయ్య జాగిరా అని ఆయన అన్నాడు, మరి కవితమ్మ పళ్ళు రాలగొడతాను అనొచ్చా? ఎందుకంటే ఏమో తెలంగాణ బిడ్డ ఆడబిడ్డే కదా, అనొద్దు. కాకపోతే మీకు భయం పుట్టి ఏదో మాట్లాడుతున్నారు, రాకని అడగండి. అలాంటి విమర్శలు చేసుకోరు. కానీ పళ్ళు రాలగొడతా అంటే మళ్ళీ తిరిగి అంటే నువ్వు ఎక్కడుంటావు ఆడపిల్ల? ఇప్పుడు నీ మీద కూడా మచ్చ ఉంది. ఎవరి మీద నేను మచ్చలేని రాజకీయ నాయకులు ఎవరికొకరికి ఉంటుంది. అవి ఒకళ్ళొకళ్ళు ఎంచుకోకుంటే బాగుంటుంది. మన దేశాన్ని కొట్లాడుకోవటం, కత్తులు తిట్టుకోవటం కాదు. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళు నిలబడుతుంది, ప్రజలు వాళ్ళకే ఓట్లేస్తారు. భయపడేంత అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ రాగానే ఒక్కొక్కరికి అంత గుబులు ఎందుకు పుడుతుంది? టీఆర్ఎస్ ఒకళ్ళకి వెళ్తుందేమో, వాళ్ళు మంచి పాలన చేస్తే వాళ్ళనే గెలిపించుకుంటారు. మళ్ళీ కాంగ్రెస్ మంచిగా చేస్తే వాళ్ళనే ఒకళ్ళ పవన్ కళ్యాణ్ మంచిగా చేస్తాడు అనుకొని ఒకళ్ళ ప్రజల్లో ఒకళ్ళ ఆలోచన వచ్చిందో ఏమో, నిలబడితే ఒకళ్ళ గెలవచ్చు, ఓడిపోవచ్చు అంతే. అంటే తెలంగాణను తెచ్చుకునిందే పరిపాలన అనేది సపరేట్గా ఉండాలి, మా పాలన మాకేనని మరల పండుగనమా అని. ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ పరిపాలన చేస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటారు? ఇప్పుడు ఎట్లా ఒప్పుకుంటారు ఆంధ్ర వాళ్ళు వచ్చి అంటే? ఇది ఏంటైనా నిలబడవచ్చు అని రూల్స్ ఉందంట. మరి ఇప్పుడు చిన్న వాళ్ళు ఎవరినో అనిపిస్తారు. అసలు పెద్ద వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పార్టీ వాళ్ళు అందరూ వచ్చి బయటకు వచ్చి కక్కాలి కదా. ఆ మాట కూడా ఇప్పుడు ఎక్కడైనా నిలబడవచ్చు అనేది రూల్స్ ఉంది. మరి ఆ రూల్స్ని పాటిస్తారా? రూల్స్ ప్రకారం కదా ఆయన వచ్చింది. ఆ రూల్స్ లేని వచ్చి నిలబడతాడు ఆయన ఇంకో మాట చెప్పాలంటే, నేను ప్రతి దాంట్లో కూడా తెలంగాణ ఆంధ్ర అనుకుంటా ఆయన ఉంటాడు. ఆయన మన తెలంగాణలో కూడా చాలా చేసిండు. అవన్నీ మనసులో పెట్టుకోవాలా. అది మీరు విమర్శలతోటి మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ కొట్లాటతోటి తిట్టాలతోటి మాటలు పోగొట్టుకుంటే మళ్ళీ అవి తిరిగి రావు. ప్రజలనే ఉంది. ప్రజలు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళే నిలబడతారు. అది ఒకటి ఆలోచించాలి. ఇంకోటి ప్రజలైనా ఈ వ్యక్తి మంచోడా కాదా అని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఈయన వల్ల మాకు జాబులు వస్తాయా, లేకపోతే ఈ బువ్వ దొరుకుద్దా అని అదొక్కటి ఆలోచించాలి ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు అంతా చదువుకున్నలే కదా. ఎందుకంటే 7 ముద్దలు పెట్టి ఎవరికి ఏమంటే వేసిర్రు. ఇప్పుడు ఆలోచించి చేస్తే బాగుంటుంది. ప్రజలలోనే ఉంటుంది ఏ చేతనే అయినా. ఇలా రావద్దు అది ఇది అని మనం అనకూడదు కదా. ఎందుకంటే పెద్దవాళ్ళే ఉన్నారు. మనం గితగింత వాళ్ళు నువ్వు రావద్దు అని అనకూడదు. ఎవరికైనా హక్కు ఉంది, ఏ దేశం అయినా పోయి నిలబడే హక్కు ఉంది.
పవన్ కళ్యాణ్ గారు అదే కానీ ఆయన మీద ఈ విమర్శలు చేయకుంటే బాగుంటుంది, ఈ దొంగ రాజకీయాలు చేయకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ భూమి ఎలిగేషన్ అది కరెక్ట్ కాదు, అది చేయకూడదు. అది ఆయన చేస్తే 100 ఎకరాలు చేసినా ఆయన పవన్ కళ్యాణ్ చేసిండు అనొచ్చు. మరి ఇన్ని సంవత్సరాలు బట్టలేంది ఇప్పుడు ఆయన మీద ఈ పుకాడు ఎందుకని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ఈ విషయంలో బీజేపీ వాళ్ళు కూడా ఎవరైనా ఏడైనా పోయి నిలబడొచ్చు అని వాళ్ళే అంటారు. మనమెంత పైన ఉన్నోడే అంటుండు, పెద్ద తలకాయ అంటుంది, చిన్న తలకాయలు ఇవన్నీ ఎందుకు. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.